నుంచి దాన్ని ప్రజలకి చిన్న సవరణ అండి. డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ మధ్యాహ్న భోజన పథకం అన్న పేర్లు మార్చారు. నిన్న మీ నాయకుడే చాలా ఆనందంగా చెప్పారు. లోకేష్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ, పవన్ కళ్యాణ్ స్వాగతించారా నిన్న? ముగ్గురు నాయకుల యొక్క ముగ్గురికి అంటే ఇంతవరకు కూడా ఒక నానుడు అంటూ వచ్చింది. ఎవరో సీఎం అయితే ఆ సీఎం పేర్లతో నడిచినటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు ఏదో తన పేరు మీద ఉండాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాదు. సంథింగ్ అక్కడ పరిపాలనలో కొంత మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జరగడం వల్ల ఆ పేర్లు అలాగే ముందుగా వచ్చి వెళ్ళడం జరిగింది. దాన్ని మరింత అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలకి జగనన్న పేరు పెట్టుకుని జగనన్న గోరుముద్ద ఇలాగ ఏదంటే పెట్టడంతో ప్రజల్లో కూడా ఒక అవగాహన అంటూ వచ్చారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళ జేబుల్లో నుంచి తీసుకొచ్చి పెట్టట్లేదు కదా ఈ పథకాలకి, ఖచ్చితంగా ఈ నాయకుల పేర్లు పెట్టుకోవడం ఏంటి అని ఒక ఆలోచన, ఒక సెక్టార్ ఆలోచిస్తున్నది మా నాయకుడి దృష్టికి వచ్చినటువంటి సందర్భాల్లో దాన్ని ఈరోజు ఇలాగా లోకేష్ బాబు గారు శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం, అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం, అదేవిధంగా ఈరోజు మీరు అన్నట్టు నా క్యాంటీన్కి డొక్కా సీతమ్మ అంటే డొక్కా సీతమ్మ గారు అంటే నా పక్క కాన్స్టిట్యున్సీ గన్నవరంలో పుట్టినటువంటి ఆమె మరి ఆ రోజు అక్విడేట్ నిర్మాణంలో అంటే కోనసీమలో అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి కొంత డెల్టాకు నీరందిస్తున్నటువంటి ప్రాజెక్టును డొక్కా సీతమ్మ గారు చేతి అన్నం తిరిగి తిని సరదర్ కాటన్ గారు లాంటి వాడు ఆ ప్రాజెక్టు నిర్మించినటువంటి ఘట్టాలు మా కోనసీమలో ఉన్నాయి. కాబట్టి అటువంటి మహతల్లి పేరు పెట్టడం అనేది మేము స్వాగతిస్తున్నాం. ద సేమ్ టైం ఈ పేర్ల విషయాలకు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రపూరితమైన రాజకీయంలో కొన్ని జరిగాయి. ఇది ఏం జరిగాయని చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీ తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు. ఈరోజు ప్రభుత్వం నెగ్గిన వెంటనే ప్రభుత్వం స్పందించకుండానే, పార్టీ స్పందించకుండానే కార్యకర్తలు అక్కడ స్పందించి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి అక్షరాలను తొలగించినటువంటి దృశ్యాలను మనం చూసాం. అదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని రాజకీయం చేయడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వాసన కూడా తగ్గకుండా జిఎంసి బాలయ్య గారు మా కోనసీమ నుంచి జిఎంసి బాలయ్య గారు 2 సార్లు లోక్సభ స్పీకర్గా ఎన్నికైనటువంటి ఆ మహానాయకుడి పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గురుకుల పాఠశాలకు పెడితే ఈరోజు ఆ ఉమ్మడి తెలంగాణలో గురుకుల పాఠశాల పేరు బాలయ్య గారి పేరు కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ మాకు కమ్యూనల్ లిటిగేషన్ పెట్టడం కోసం అంబేద్కర్ గారి పేరు పెట్టారు. దీన్ని కూడా ప్రభుత్వం పునరాలోచించి అక్కడ పేరు కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరేం కోరుకుంటున్నారు? అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఉండాలనుకుంటున్నారా? జిఎంసి బాలయ్య కోనసీమ జిల్లాగా ఉండాలనుకుంటున్నారా? అది ఆల్రెడీ అంబేద్కర్ గారి పేరు ప్రజెంట్లోకి వచ్చేసింది, గజెట్లోకి వచ్చేసింది. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ బాలయ్య గారి పేరు తొలగించినటువంటి అంశం వేరే ఉంది. కాబట్టి గురుకుల పాఠశాలలకి బాలయ్య గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అవసరాల కోసం, రాజకీయ లిటిగేషన్ కోసం, కుల రాజకీయాన్ని రెచ్చగొట్టడం కోసం అక్కడ అంబేద్కర్ గారి పేరు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దీన్ని కూడా ప్రభుత్వం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో మరి బాలయ్య గారి యొక్క సేవలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ దళితులకు ఇచ్చినటువంటి ఆ యొక్క పీఠానికి ఇచ్చినటువంటి స్పీకర్ పీఠానికి ఇచ్చినటువంటి గౌరవాన్ని మరి అట్లాగే ఉంచాలని చెప్పేసి నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే అటువంటి విషయాలు పేర్లు మార్పుల విషయాలు చేపట్టారు కాబట్టి ఖచ్చితంగా అది కూడా జరగాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను సార్. రైట్. ఇంకొకటి శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు మొత్తం 7 రంగాలు 8 రంగాల మీద, ఫైనాన్స్, లా అండ్ ఆర్డర్. మీరేం చేశారు? ఈ 5 ఏళ్ల పాటు మీరేం చెప్పారో అదే అసెంబ్లీలో చెప్పారు, అవునా కదా? శ్వేతపత్రాల పేరుతోటి అవి అందరికీ తెలిసినవే. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన అరాచకం, దుర్మార్గం, దౌష్ట్యం, దాష్టీకం, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ చూసినవే. మళ్ళీ వచ్చి అసెంబ్లీలో చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? మీరేం చేయబోతున్నారు? అక్కడ సమస్య ఎదురుంది, దానికి ఉన్న పరిష్కారం ఏం చేయబోతున్నారో మీరు చెప్పలా. 50 రోజులు అయిపోయింది. పైసలు ఎలా జనరేట్ చేస్తారు? రెవెన్యూ జనరేషన్ అనేది మీకు దాన్ని ఏమంటారు, మీ యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ ప్రైస్, అది దాని మీద మాట్లాడట్లా. అండ్ ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో గందరగోళం. మీరు ఒకటి తీసుకుంటే వెంబడే జనసేన కూడా అవతల తప్పనిసరిగా ఒకటి. అడ్వకేట్ జనరల్ మీరైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ జనసేన, ఫలానా కార్పొరేషన్లో ఒక చైర్మన్ మీరైతే వైస్ చైర్మన్ వాళ్ళు. మీరేనా? బీజేపీకి కూడా ఇచ్చేది ఏమన్నా ఉందా?
సార్ లేదా మీకే మీరే సరిపోక మళ్ళీ బీజేపీ ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీతో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ పొత్తు పెట్టుకోవడం, కూటమిగా ఏర్పడడం, అధిక సీట్లు సాధించడం, నెగ్గినటువంటి పోటీ చేసినటువంటి 21కి 21. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అయితే మరి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నేతలు ఎవరైతే మాట్లాడారో దానికి భిన్నంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమతూకం వేసుకుంటూ మరి డిప్యూటీ సీఎంని కేటాయించి ఈరోజు బీజేపీని కూడా మరి జాగ్రత్తగా పరిపాలనలో భాగంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు. సంక్షేమాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో మొదటి నెలలోనే అని అనుకున్నప్పటికీ సామాజిక పెన్షన్స్ అద్భుతంగా 24 అవర్స్లో చక్కబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వరకు కూడా మీరు అన్నట్టు 50 రోజుల పరిపాలనా విధానం ఏదైతే ఉందో మీ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిజంగా వయసుకు చంద్రబాబు నాయుడు గారు